నేను ఈ పరీక్షల గురించి చిన్న కవిత రాశాను. ఈ లోపల మిగిలిన వాళ్ళు జాయిన్ అయ్యే లోపల చదవనా? అయ్యో ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్ భలేవారే. ఇది కురుక్షేత్ర యుద్ధం లేక పరీక్షా క్షేత్ర యుద్ధం. కలం పట్టి కథను తొక్కి పూరించు సమరశంఖం, ప్రకటించు పరీక్షలపై యుద్ధం. అర్భకుడిలా భయపడి చేయకు అక్షర సన్యాసం అర్జునునిలా, చింతయ్యాల నీకు వేణుమాధవుడే ఉండగా నీ చెంత. అయ్యో అయ్యో సార్, చాలా పెద్ద మాట సార్. మాధవుడు చేస్తున్నాడు నిన్ను సమర సన్నద్ధునిగా, అకుంఠిత దీక్షతో నిత్య పుస్తక పఠనంతో. భయం వేడి కలం పట్టి చెయ్యాలి నువ్వు పరీక్షా సమరం, పుస్తకాలే అశ్వాలుగా అక్షరాలే ఆయుధాలుగా, వేణుమాధవుడే సారథిగా, నడిపించు నీ రథం అధిరోహించు విజయపదం. ఇదండి సార్. మీరు రియలీ నైస్ సార్. ఇట్స్ వెరీ హంబల్డ్. ఇంత బాగా రాశారు. ఇదేదో చారానా కోడికి బారానా మసాలా నాకంత సీన్ లేదు. లేదు అంటే అంతా కదా, మీరే నోట్స్ ప్రిపేర్ చేసి మీరే నడిపిస్తారు కాబట్టి. థ్యాంక్ యూ సార్, సో స్వీట్ ఆఫ్ యూ సార్. Thanks. ఎవరు పొగడలేదు సార్ ఇన్ని రోజుల్లో. నిర్మల మేడం ఎప్పుడు తిడతా ఉంటారు సార్. మేడం చెప్పండి సార్. నేను క్వైట్ గా వింటున్నా. అది వినే సాటిస్ఫాక్షన్ కూడా లేదు మేడం. మీరు వింటున్నారంటే నాకు ఎక్కడో బాధ. మీ పదాలను పొందుపరచడం అనేది ఇట్స్ వెరీ నైస్. థ్యాంక్స్ మేడం. యా రియలీ నైస్ సార్. సార్ ఇది ఒక్క నిమిషం, గూగుల్ డాక్స్ కాదు, పార్ట్ ఏ అంటే ఇది ఒకసారి సి రివ్యూ చేద్దామంటారా సాయిబాబా సార్? అంటే నిన్న వేణుమాధవ్ గారు రాలేదు కదా, మనం రికార్డ్ చేయలేదా అది? రికార్డింగ్ అయినట్టుంది కదండి. రికార్డ్ అయిందా సార్? అయిందండి, రికార్డింగ్ అయింది. ఒకసారి చూడరా? రికార్డ్ అయితే అది వినొచ్చు కదా. అదే మేడం, అదే నో విల్ గో టు ద నెక్స్ట్ వన్. ఎందుకంటే ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ టైం చేద్దాంలేండి. అంటే ఎనీవే ఎండ్ లో చేస్తాం కదా సార్ మనం. అలాగే సరేనండి. ఎనీ క్లూస్ ఆన్ వెన్ ద ఎగ్జామ్ ఇస్ గోయింగ్ టు బి? మీ అంటే ఆఫ్టర్ రిపబ్లిక్ డే ఓన్లీ మేడం. అట్లీస్ట్ 1 వీక్ అయితే ఇస్తారు కదా. ఓకే గుడ్ అని నేను అనుకుంటున్నా. మళ్ళీ నన్ను డోంట్ ఇది ఏం చేసినా చేసేదేం లేదు కదా, అదొక సాటిస్ఫాక్షన్ అంతా అడగడం. నో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు అట్లీస్ట్ చాలా మంది నాకు మెసేజ్ చేసి, సార్ మీరు లీవ్స్ పెట్టుకోవాలి సార్, ఎప్పుడో చెప్పండి సార్ అంటే, అందరికీ నేను ఒకటే చెప్తాను, నేనైతే కౌన్సిలర్ కాదు కదమ్మా, డీన్ కాదు. బట్ ఐ కెన్ అండర్స్టాండ్ జెన్యూన్లీ పీపుల్స్ ప్రాబ్లం. హాలిడే లీవ్ పెట్టుకోవాలి కదా. Correct. I postponed 21st my governing body meeting and I said I have a personal issue. ఇప్పుడు 21st definitely ఉండదు ఎగ్జామ్, సో I don't know when. ఎగ్జాక్ట్లీ. సో అలా పాపం అందరికీ ఇబ్బందే కదండి. కాంట్ జస్ట్ మెస్ అరౌండ్. ఎందుకు చేస్తున్నారు అట్లా? ఓకే, నిన్న 1 hour 45 minutes చేశారా మేడం? Yes. వావ్. నేను లేని సమయంలో మొత్తం చాప్టర్స్ అన్ని కవర్ చేసేయండి, ఇటు రాకముందే మొత్తం అంతా క్లోజ్ చేసేయండి అన్నట్టుంది. అయ్యో రామ. అన్నారు 8 to 9:45. 9:45 కాదు, 10 దాకా చేసాం కదా సార్. రికార్డ్ అయింది సార్, రికార్డ్ అయింది. అవునండి, 10 అయింది. ఐ కెన్ సీ 1 hour 45 minutes రికార్డ్ అయ్యింది. రెడ్డి గారు కూడా వచ్చారు, పవన్ రెడ్డి గారు. ఆయన ఎవరు? ఆర్ రెడ్డి, కే రెడ్డి గారు అంటే ఆయన యుఎస్ లో ఉంటారు కదా మేడం. ఆయన నాగేష్. ఈ రెడ్డి గారు వేరా? ఈయన ఎవరో కే రెడ్డి గారు అని ఉంది. బట్ హీ వాస్ దేర్ ఫర్ ఓన్లీ 34 minutes కదా. ఈయన కొద్దిసేపే ఉన్నారండి. ఎవరు సార్ అతను, మీకు తెలుసా? నాకు తెలియదండి ఆయన ఎవరు. ఓకే, నాకు ఇక్కడ టైమింగ్స్ తో సహా వస్తుంది. నేను 10 seconds వచ్చాను. పవన్ గారు 1 hour 45 minutes, నిర్మల 1 hour 28, సాయిబాబా గారు 1 hour 41 minutes ఉన్నారు.
ఓకే. సో విల్ గో టు ద 7th వన్. ఓకే. ఒక్క నిమిషం టైం చెక్ చేసుకుంటా. మళ్ళీ అది ఎడిట్ చేయాలి కదా నేను. నాకు ఎడిటింగ్ కష్టాలుంటాయి. 11 మినిట్స్ అంటే ఎంత అయింది టైం? 8 ఓకే. ఓకే సార్. సార్ మీరు స్టార్ట్ చేస్తారా? అంటే ఇది మీరు స్క్రీన్ షేర్ చేయాలి కదా? నేను చేయలేదా సార్? ఒక్క నిమిషం. ఓకే. సారీ. చేశానండి. లాకర్ ఆపరేషన్స్ అండ్ డెత్ ఆఫ్ హైరర్ నుంచి స్టార్ట్ చేయాలి సార్ సాయిబాబా సార్ మీరు. అలాగేనండి, అలాగే. సార్ కెన్ యూ సీ? కనిపిస్తుందండి. ఓకే సార్. Locker operations and death of hirer. A locker is hired by X and Y jointly and is to be operated by them jointly. Both of them nominated S and W to operate the locker in the bank respectively. Advise the bank in case X dies. A locker is hired by X and Y jointly and is to be operated them both jointly. Both of them nominated S and W. Same అదే కదండి, అదే కేసు. అడ్వైజ్ ద బ్యాంక్ ఇన్వెస్ట్. Issue whether after the death of one joint hirer the bank can permit operation of locker by the surviving joint hirer or the nominees of the deceased hirers or both jointly, and what precautions the bank must take to avoid liability. అంటే జాయింట్ హైరర్స్ లో ఒకరు చనిపోతే ఏం చేయాలి? నేచర్ ఆఫ్ జాయింట్ లాకర్ హోల్డింగ్. వేరే లాకర్ ఈజ్ హైర్డ్ జాయింట్లీ విత్ ద కండిషన్ టు బి ఆపరేటెడ్ జాయింట్లీ. No single hirer can operate the locker alone. The locker is treated as joint property for operational purposes, not as individual property. Effect of death of one joint hirer. On the death of one joint hirer, the mandate for joint operation comes to an end. The bank must freeze operations until the legal position is clarified. అంటే ఇక్కడ ఒకటి ఉంది, దీంట్లో ఐదర్ ఆర్ సర్వైవర్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఎనీ వన్ ఆఫ్ దెమ్ అని కానీ ఐదర్ ఆర్ సర్వైవర్ కానీ ఆ ఆప్షన్ ఉంటే కనుక సర్వైవర్ ఆపరేట్ చేయొచ్చు. ఆప్షన్ లేకపోతే జాయింట్ అయితే ఓన్లీ ఫ్రీజ్ చేసేయాల్సి వస్తుంది. రోల్ ఆఫ్ నామినీ. ఏ నామినీ డస్ నాట్ బికమ్ ఓనర్ ఫర్ ద లాకర్ కంటెంట్స్. నామినేషన్ ఓన్లీ గివ్స్ ద నామినీ ది రైట్ టు రిసీవ్ కస్టడీ ఆన్ బిహాఫ్ ఆఫ్ లీగల్ హెయిర్స్. RBI guidelines on locker operations. In case of death of a joint hirer, where lockers are jointly operated, the bank shall allow access only after obtaining consent of all legal heirs of the deceased or on production of succession certificate, probate or letter of administration as applicable. Case law, UCO Bank versus Lalita Devi, 2006 case. A locker was jointly held and operated. After the death of one hirer, the bank allowed operation based solely on nomination without insisting on legal heir consent. Judgment. The court held that the bank is liable for negligence, observing that nomination does not override succession laws. The bank is only a custodian and must act with due care. Legal principle laid down. A bank cannot allow access to a jointly operated locker after the death of one hirer merely on the basis of nomination. Legal heirs' rights prevail and the bank must strictly follow the agreed mandate and succession laws. Application. In the present case, the locker was jointly hired by X and Y. The locker was to be operated jointly, not severally. అంటే ఆపరేషన్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆపరేషన్ జాయింట్ ఆపరేషన్. ఇక్కడ on the death of X, joint operation becomes impossible. Nomination in favor of S by X and W by Y does not authorize independent operation. Therefore, the bank must not permit Y alone to operate the locker. The bank must not permit nominee S to operate the locker independently. The bank should seal the locker, inform Y and the legal heirs of X, allow access only jointly to Y and the legal heirs of X, or on production of succession certificate or court order. Any deviation would expose the bank to liability for breach of mandate and negligence. Conclusion. In both, the bank must stop locker operations on the death of X. Nomination does not override succession law. Locker can be opened only with consent of Y and legal heirs of X, or
appropriate court order. The bank should act as a neutral custodian and strictly adhere to the locker agreement, RBI guidelines and principles laid down in UCO Bank versus Lalita Devi, failing which it will be liable for negligence. ఇక్కడ ఏంటంటే లాకర్ ఆపరేషన్ జాయింట్ ఆపరేషన్ అని మ్యాండేట్ ఇచ్చారు. జాయింట్ ఆపరేషన్ కాబట్టి ఒకరు చనిపోతే ఇంకా అది ఇంపాసిబుల్ అయిపోతుంది, ఎందుకంటే ఇద్దరు వచ్చి ఆపరేట్ చేయాలి జాయింట్ ఆపరేషన్లో. సో అది ఇంపాసిబుల్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ సర్వైవర్కి ఇంకా ఛాన్స్ ఉండదు ఆపరేట్ చేయడానికి. ఆ సర్వైవర్ అలాంగ్ విత్ ద లీగల్ హెడ్స్ ఆఫ్ ది డిసీజ్డ్ పర్సన్ కెన్ ఆపరేట్ ద లాకర్ ఆర్ ఆన్ ఏ కోర్ట్ ఆర్డర్. ఈ రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. ఏమన్నా క్లారిఫికేషన్స్ కావాలండి? No, I think it's pretty straightforward. It's simple, straightforward. simple గా, కాకపోతే ఏమైనా లాకర్కి ఏమైనా సెక్షన్స్ ఏమైనా ఉన్నాయా అని చూస్తున్నాను అంతే. రూల్ పొజిషన్లో ఓకే, లాకర్ ఆపరేషన్స్కి ఏమైనా సెక్షన్స్ గైడ్ లైన్సే ఉన్నాయి అంతే. ఆర్బీఐ గైడ్లైన్స్. ఓకే, అంటే బ్యాంకింగ్లో ఇక్కడ ఎక్కువ సెక్షన్స్ లేవులేండి. ఇట్స్ జస్ట్ మోస్ట్లీ ఇట్ ఈస్ కామన్ సెన్స్. యా, ఓకే, విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. అంటే ఆ సెక్షన్ సమ్ సెక్షన్ దట్ టాక్స్ అబౌట్ నెగ్లిజెన్స్ అండ్ నాట్ యాక్టింగ్ ఇన్ గుడ్ ఫెయిత్, అదేమైనా వర్తిస్తుందేమో వాటి సరిగ్గా చేయకపోతే. అది వేరండి. నెగ్లిజెన్స్, నాట్ యాక్టింగ్ ఇన్ గుడ్ ఫెయిత్ అన్నది కలెక్టింగ్ బ్యాంకరు, పేయింగ్ బ్యాంకరు అక్కడ స్పెసిఫిక్ గా సెక్షన్ 85, సెక్షన్ 131 ఆ రెండు. అవి స్పెసిఫిక్ సెక్షన్స్ ఓన్లీ పేయింగ్ బ్యాంకరు, కలెక్టింగ్ బ్యాంకర్ సెక్షన్స్, అవి ఇక్కడ వర్తించవు. ఇది స్పెసిఫిక్ లాకర్ ఆపరేషన్ కదా. అంటే ఇప్పుడు బ్యాంకర్ ఆయన చనిపోయినాక సరే నువ్వు ఒక్కడే ఆపరేట్ చెయ్యి అని చెప్పేస్తే అది నెగ్లిజెన్స్ కిందకి రాదా? నెగ్లిజెన్స్ కిందకే వస్తుంది, కానీ ఆ సెక్షన్ కింద కాదు. ఓకే ఓకే ఓకే. సో యాక్చువల్లీ బ్యాంకర్ రూల్ లాకర్, బ్యాంక్ లాకర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ 2026 అని కొత్త లా తీసుకొస్తున్నారు. బట్ మనకి ఇప్పుడు వర్తించదు ఫర్ ద టైం బీ, అవుట్ ఆఫ్ సిలబస్. ఓకే సార్, విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ మీరు చదువుతారా? యా, ఓకే సార్, 1 minute సార్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే కౌంటర్మాండింగ్ అండ్ స్టాప్ పేమెంట్ 2 times అడిగారు. ఏ బ్యాంక్ పే ద చెక్ ఆఫ్ కస్టమర్ బి బిఫోర్ ద ఆర్డర్ ఆఫ్ కౌంటర్మాండింగ్ ద చెక్ ఈజ్ రిసీవ్డ్ బై ద బ్యాంక్, ఈజ్ ద బ్యాంక్ లయబుల్ ఫర్ ఇట్? సో సేమ్ క్వశ్చన్ రిపీటెడ్ 2 times. ఫ్యాక్ట్స్ ఏంటంటే కస్టమర్ బి issued a check. Before the check could be stopped, the banker A paid the check. Okay, సో కస్టమర్ బి చెక్ ఇష్యూ చేసి స్టాప్ చేశాడు, కానీ బిఫోర్ స్టాప్ చేసే ముందే బ్యాంకర్ ఏ పెయిడ్ ఇట్. The order of countermanding అంటే stop payment was issued by the customer after the bank had already made the payment. The issue is whether the bank is liable for such payment. Okay, whether a bank is liable for payment of a check before receiving a valid stop payment instruction from the customer. So countermanding అంటే stop payment అని. So rule ఏంటంటే section 10 of negotiable instruments, payment in due course. A payment is said to be payment in due course when it is made in good faith without negligence according to the apparent tenor of the instrument to a person in possession thereof. So section 85 Negotiable Instruments Act protect the banker who makes payment in due course of the check. Legal principle ఏంటంటే customer has a right to countermand of a check. However, the countermand is only effective when it is actually received by the banker. If a banker pays the check before receiving the stop payment instruction, the payment is lawful. Liability arises only if the payment is made after a receipt of valid countermand. So there's a very old case which is I think Curtis versus Midland Bank. The customer issued a stop payment, but the bank paid the check before the instructions reached the bank. The court held the bank was not liable as the payment was made before the countermand was communicated to the bank. A banker is bound by the countermand only after it is received. So the legal principle in it, only after he receives the countermand he is bound. If he is already paid, then he is not bound by any legal action. So application in the present case, the banker paid the check before receiving the stop payment instruction.
At the time of payment, the check was valid on the face, presented by the holder, entitled to receive payment, paid without negligence. Since the banker has no notice of countermand at the time of payment, the payment qualified as payment in due course under Section 10 of NI. Therefore, the banker acted lawfully. The loss, if any, falls on the customer who delayed communication of the countermand. So conclusion is the bank is not liable. Payment made before receipt of countermand is valid. Banker is protected under Section 10 and Section 85, two sections, 10 and 85. Thus, a banker incurs no liability. సో ఈ మొత్తం ఈ కేసులో ఏంటంటే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ కౌంటర్ మ్యాండింగ్ ఇస్. కౌంటర్ మ్యాండింగ్ అంటే స్టాప్ పేమెంట్ అని బ్యాంక్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం అనమాట. అండ్ ద అదర్ థింగ్ విచ్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఈజ్ Section 10 అండ్ Section 85. ఓకే, Section 10 ఇస్ పేమెంట్ ఇన్ డ్యూ కోర్స్. పేమెంట్ ఇన్ డ్యూ కోర్స్ అంటే వితౌట్ ఎనీ నెగ్లిజెన్స్ ప్రాసెస్ ప్రకారం మనం పే చేసేసామంటే బ్యాంక్ ఈజ్ నాట్ లయబుల్. అండ్ Section 85 ప్రొటెక్ట్స్ ద బ్యాంకర్ హూ మేక్స్ పేమెంట్ ఇన్ డ్యూ కోర్స్ of the check. So Section 10 or 85 are protecting him. So it is common sense that stop payment after payment ichinappudu bank is not liable. That is a single statement. Legally it is not valid. Okay. So it's a simple one. You can move on to the next one, 9th. Madam garu మీరు మీరు చదివేసేయండి నెక్స్ట్ది. మరి చిన్నదే కదా అది. నెక్స్ట్ చదవండి, నేను ఆ నెక్స్ట్ చదువుతా. బ్యాంకర్ కస్టమర్ డ్యూటీస్. ఓకే. ఇస్ ఇట్ ఓకే? Yeah, okay, ma'am. So next one is conditional promissory notes. The instrument speaks of I promise to pay B 500 when B delivers the goods, signed by A. Discuss the nature of transaction between A and B, and will the instrument become a promote? So same question and with numbers also same question adigaru 2 times. Facts ఏంటంటే instrument signed by A. ఇన్స్ట్రుమెంట్ ఏం చెప్తుంది? ఐ ప్రామిస్ టు పే బి 500 వెన్ బి డెలివర్స్ ద గూడ్స్. గూడ్స్ డెలివర్ చేయాలి. ద క్వశ్చన్ ఈజ్ వెదర్ ద ఇన్స్ట్రుమెంట్ కన్స్టిట్యూట్స్ ఎ వ్యాలిడ్ ప్రామిసరీ నోట్ అండ్ వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ బిట్వీన్ ఏ అండ్ బి. సో గూడ్స్ డెలివర్ చేసినాక ఐ ప్రామిస్ టు పే అన్నప్పుడు ఈజ్ ఇట్ ఎ వ్యాలిడ్ ప్రామిసరీ నోట్ అండ్ ద నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఏంటి వాళ్ళిద్దరి మధ్యలో. సో ఇష్యూ ఏంటంటే వెదర్ అన్ ఇన్స్ట్రుమెంట్ కంటైనింగ్ ఎ ప్రామిస్ టు పే సబ్జెక్ట్ టు ఎ కండిషన్ when B delivers the goods qualified as promissory note under Negotiable Instruments Act. సో ఏంటంటే కండిషనల్ పే, ఒక కండిషనల్ పే, నువ్వు గూడ్స్ డెలివర్ చేసినా నేను డబ్బులు ఇస్తాను, ఆ కండిషనల్ పే అనేది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ కింద వస్తుందా యాజ్ ప్రామిసరీ నోట్. సో వాట్ డస్ ద రూల్ సే? Section 4 of Negotiable Act defines a promissory note. Okay, what does it say? An instrument in writing containing an unconditional undertaking signed by the maker to pay a certain sum of money only to or to the order of a certain person. So the Section 4 ఏమంటుందంటే అన్కండిషనల్ అండర్టేకింగ్ ఉండాలి. దట్ ఈస్ ద కీ థింగ్ ఇన్ Section 4. సో ద లీగల్ ప్రిన్సిపల్ ఏంటంటే ద ప్రామిస్ టు పే మస్ట్ బి అన్కండిషనల్. ఎనీ కండిషన్ డిపెండెంట్ ఆన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎన్ యాక్ట్ బై ద పేయీ రెండర్స్ ద ఇన్స్ట్రుమెంట్ నాన్ నెగోషియబుల్. A conditional promise converts the instrument to a contract, not a promissory note. సో నువ్వు గూడ్స్ ఇచ్చినాక నేను డబ్బులు ఇస్తాను అంటే అది కాంట్రాక్ట్ లా కింద వస్తుంది, అది ప్రామిసరీ నోట్ అవ్వదు. ప్రామిసరీ నోట్లో అన్కండిషనల్ అండర్టేకింగ్ ఉండాలి. దట్స్ వాట్ ద రూల్ ప్రొవిజన్ ఈజ్ యాజ్ పర్ Section 4. సో వాట్ ఈస్ ద కేస్ లా సే? నారాయణ్ మేనన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. The Supreme Court examined whether instrument containing contingencies or dependent conditions could be treated as negotiable instrument. The instrument is questioned required performance of certain acts before the payment obligation arose. The court held that essential requirements of promissory note are absolute and unconditional promise to pay, where the liability to pay depends on the occurrence of the uncertain future event or the performance of an act. The instrument loses its character as a promissory note. So సుప్రీం కోర్టు కూడా 2006లో ద సేమ్ థింగ్ Section 4ని చెప్పింది. అన్కండిషనల్ అండ్ అబ్సల్యూట్ ప్రామిస్ టు పే ఉంటేనే ప్రామిసరీ నోట్ అవుద్ది. నువ్వు ఏమైనా కండిషన్స్, డిపెండెంట్ కండిషన్స్ రాస్తే అది కాంట్రాక్ట్ లా కిందకి వెళ్ళిపోద్ది. ద ఇన్స్ట్రుమెంట్ లూజెస్ ఇట్స్ క్యారెక్టర్ యాజ్ అ ప్రామిసరీ నోట్. సో రిలవెన్స్ టు దిస్ ప్రెజెంట్ కేస్ అనేది ద కేస్ authoritatively confirms the conditional instrument falls outside Section 4 of the NI Act and are unenforceable as negotiable instrument, though they might still be enforceable under ordinary contracts or contract law. So application ended in the given instrument, payment is expressly conditional upon B delivering goods. The obligation to pay does not arise immediately. The event is future and uncertain. Therefore, the promise is not unconditional. The instrument fails under Section 4. It does not become a promissory note. The transaction between A and B is a contract of sole where payment is contingent upon delivery of goods. So conclusion ended, the instrument is not a promissory note.
It is a conditional contract, not a negotiable instrument. Section 4 of NI is not satisfied. So rights ఏంటంటే if any arise, వాడికి ఏం రైట్స్ ఉన్నాయంటే if any arise only under contract law, not under negotiable instrument law. Hence the instrument cannot be treated as promissory note. ఓకే, సింపుల్ ఎనఫ్. సెక్షన్ 4 ఆఫ్ ఎన్ యాక్ట్ గుర్తుంచుకుంటే సరిపోతుంది. మీకు వీలైతే నారాయణ్ మేనన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కూడా సేమ్ థింగ్ సెక్షన్ 4ని రీవాలిడేట్ చేసింది కాబట్టి ఈ పేరు గుర్తుంచుకుంటే సేమ్ థింగ్ మళ్ళీ రాయొచ్చు. పాయింట్లు ఫుల్గా పడతాయి ఎగ్జామ్లో. ఓకే, నా ఫోకస్ అంతా ఎగ్జామ్ పాస్ అవటమే మేడం, వేరే ఏం ఫోకస్ లేదు నాకు. అందరికి అదే ఉంది. ఓకే, నెక్స్ట్ 10th one. Yeah, go ahead, ma'am. Material alteration. A person D accepted a bill of exchange which is drawn in Melbourne. The endorsee, in understanding with the drawer, altered the place of drawing the bill of exchange from Melbourne to Toronto. Is D liable on the bill? So, ఒక బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ యాక్సెప్ట్ చేశాడు. ద ఎండోర్సీ ఎవరైతే ఉన్నాడో వాడు ప్లేస్ ఆఫ్ డ్రాయింగ్ ని చేంజ్ చేసేసాడు మెల్బౌర్న్ టు టొరంటో. ఈజ్ డి లైబుల్ ఆన్ ద బిల్? ఇది క్వశ్చన్. సెకండ్ వన్ ఇస్ ఆల్సో yes సేమ్ థింగ్. సో ఇష్యూ ఏంటంటే I mean the places change but the concept is the same. I can read. A person B accepted bill of exchange which is drawn in Paris. The endorsee is in understanding with the drawer altered the place of drawing the bills of exchange from Paris to Rome. Is B liable on the bill? Adi. So issue is whether an acceptor of a bill of exchange remains liable when the place of drawing is altered without his consent after acceptance. సో ఫస్ట్ మెల్బోర్న్ అని యాక్సెప్ట్ చేసిన తర్వాత వాడు చెప్పుకోకుండా టొరంటోని మార్చేయచ్చా? ఈజ్ దట్ వ్యాలిడ్? కెన్ దట్ హ్యాపెన్ అనేది క్వశ్చన్. వెదర్ అన్ యాక్సెప్టర్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ రిమైన్స్ లైబుల్, వాడికి లైబిలిటీ ఉంటుందా అట్లా చేస్తే? What is the rule position? Section 87 of Negotiable Instrument Act. Section 87 talks about material alteration. Any material alteration of a negotiable instrument renders the same void as against anyone who is a party thereto at the time of making such alteration and does not consent thereto. So, what consent is mandatory. And for any alteration, the consent is mandatory. If the consent is not mandatory, such instrument becomes void. Under Section 87. Section 87 clarifies that alteration is material if it alters the legal effect of the instrument or the rights liabilities any party. Idi Section 87 చెప్తుంది. The legal effect of the instrument effect అయినా the rights liabilities obligations of any party also gets affected, then దాన్ని material alteration అంటారు. Legal principle: alteration of the place of drawing is a material alteration. Material alteration made without consent of the party sought to be charged renders the instrument void against the party. So without the consent of the party makes the instrument void. Even a holder in due course cannot enforce a materially altered instrument against a non-consenting party. So they cannot force the thing on the non-consenting party. Case law: Nathulal versus Gomti Kaur. In this case, a negotiable instrument was altered after execution in a manner that changed its legal effect. The alteration was made without the consent of one of the parties, who was later sought to be held liable. So, what did the Privy Council say? The Privy Council held that any material alteration, even if made with an honest intention, avoids the instrument against parties who did not consent. The court emphasized that negotiable instruments derive their enforceability from certainty and trust, and any unauthorized change destroys that certainty. So the consent is mandatory. Legal principle laid down is an alteration affecting the place, date, sum payable or parties is material. Place, date, sum payable or parties is material, and once proved, the burden shifts on to the holder to show consent. In the absence of consent, liability is extinguished. So consent unda leda ani chustaru ee alteration jariginappudu. Ledu ante the liability is extinguished. He is no longer liable.
Relevance in present case. Changing the place of drawing from Melbourne to Toronto or Paris to Rome directly alters jurisdictional and legal consequences, making it a classic case of material alteration under Section 87. Section 87 deals with material alteration. So application, in both cases, the bill was validly drawn and accepted originally. In both cases, the place of drawing was subsequently altered. The alteration was made without the consent of the acceptor. So these three things: the bill is valid, it was accepted. Then place of drawing has changed subsequently, but consent of the acceptor was not taken of the acceptor. So the alteration was done in collusion with the drawer, aggravating the illegality. Since the second dantlo asalu drawer collude అయి మార్చేశారు సెకండ్ కేసులో. Since the place of drawing determines governing law, jurisdiction, legal obligations of the acceptor, the alteration is material in nature. So since the place of drawing determines governing law, ante ఏ jurisdiction కి వస్తుంది, governing law ఏ చట్టాలు వర్తిస్తాయి, legal obligations of the acceptor ఇవన్నీ alter అవుతాయి కాబట్టి the alteration is considered material in nature. Therefore, the bill becomes void as against the acceptor. The acceptor cannot be made liable. The holder's remedy, if any, lies against the drawer or the wrongdoers, not the acceptor. So any like compensation, remedy, anything, the holder is liable, not the acceptor. So what is the conclusion? Alteration of place of drawing is a material alteration. Made without consent renders the instrument void. The acceptor is not liable on the bill. Protection flows directly from Section 87 of the Negotiable Instruments Act. Hence, the acceptor stands discharged from liability. Hello. సో Any బేసికలీ questions? Any additions? కన్సెంట్ ఉందా లేదా చెప్పలేదు క్వశ్చన్ లో. Question లో చెప్పారు కదా, అంటే తెలియకోకుండా చేశారని. వితౌట్ కన్సెంట్ అన్నారా? వితౌట్ కన్సెంట్ అని ఎక్స్ప్లిసిట్ గా అనలేదు, బట్ ఇట్స్ నాట్ ఈవెన్ టోల్డ్ దట్ హీ హస్ టోల్డ్ హిమ్ కదా, కన్సెంట్ వచ్చింది అని కానీ చెప్పారని కానీ చెప్పలేదు కదా ఎక్కడ. అదే అంటున్నా. సో అది కొంచెం స్పెసిఫిక్, ఇఫ్ కన్సెంట్ ఉంటే చేయొచ్చు అని రాసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే కన్సెంట్ ఇస్ మ్యాండేటరీ, దట్స్ ద కీ. ఎగ్జాక్ట్. సో అంటే వాడు అడిగిన ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఇందులో ఎక్కడ కన్సెంట్ లేకుండా హీ చేంజ్డ్ అని రాశారు. ద ఎండార్సీ ఆల్టర్డ్ ద ప్లేస్, బట్ డస్ హీ హావ్ కన్సెంట్ ఆర్ నాట్? సో వీఆర్ అస్యూమింగ్ హీ డజంట్ హావ్ కన్సెంట్. Because he accepted the first time when it was drawn on Melbourne, he accepted first time. Second dantlo kuda there is also a situation of fraud ikkada, endukante endorsee and drawer vallu oka maata meeda undi marchesaru aa acceptor ki teliyokunda from Paris to Rome. యాక్చువల్లీ రెండు ఒకటి క్వశ్చన్స్ మేడం. అక్కడ ఏడి ఉంది, ఇక్కడ బి ఉంది, అంతే. కాదు, క్వశ్చన్స్ ఆర్ ద సేమ్. ఓ యా కరెక్ట్. ఎగ్జాక్ట్లీ సేమ్ క్వశ్చన్స్ అవి. కరెక్ట్, ట్రూ. సో ఇక్కడ కన్క్లూజన్ లో ఏం రాయాలంటే, సిన్స్ ద అంటే ఇదే రాసి మనం ఏం రాయాలంటే, సిన్స్ ద కన్సెంట్ ఇచ్చారో లేదో మనకు తెలియదు కాబట్టి వీఆర్ అస్యూమింగ్ దట్ ఇట్ ఈస్ నాట్, కన్సెంట్ ఈస్ నాట్ గివెన్. ఇఫ్ కన్సెంట్ ఈస్ నాట్ గివెన్ దెన్ ఇట్ ఈస్ వాయిడ్. ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ దెన్ ఇట్ ఈస్ వ్యాలిడ్. ఓ అట్లా చెప్పాలా? ఓకే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇప్పుడు లాయర్స్ కదా, స్పెసిఫిక్ ఎక్కడ చెప్పలేదు. సాయిబాబు గారు మీరేమంటారు సార్? అంతేనండి, అక్కడ వి అస్యూమ్ దట్ కన్సెంట్ ఈజ్ నాట్ గివెన్ అని రాస్తే సరిపోతుంది. అంతే సార్, అంతే. ఓకే. Shall I move to the next concept in the same thing? Okay, material forged endorsement protection anta. Forged endorsement protection, అది ఎండోర్స్మెంట్ ఫోర్జ్ అయితే బ్యాంకర్ కి ఏం ప్రొటెక్షన్ అని ఏమో మరి చూద్దాం. The check is payable to M or order. It is stolen and the thief forges M signature and presents it to the banker, who makes the payment in due course. Can M recover the amount from the bank? Adi. So check is payable to M or order. వాడు దొంగ ఎత్తుకెళ్ళిపోయి వాడు he forged the signature and presented to the banker. So banker made the payment in due course, meaning in good faith and without negligence. Can M recover the amount from the bank?
is a bank liable for that? Any question? So second question is also similar actually. Same thing, second question also. So what is the issue here? Whether a banker who pays an order check bearing a forged endorsement but which appears regular on the face of it is protected under the Negotiable Instrument Act, and whether the true payee can recover the amount from the bank. So whether a banker who pays an order check bearing a forged endorsement but which appears regular on the face of it, ఎందుకంటే ఇప్పుడు మంచిగా ఫోర్జరీ చేశాడు కాబట్టి it appeared regular on the face of it, is protected కాదా? ఒక can the customer can the customer recover the amount from the bank? The true payee can recover the amount from the bank అని అడుగుతున్నారు. 2 questions. What is the rule? Section 85, where a check payable to order purports to be endorsed by or on behalf of the payee, the banker is discharged by payment in due course. So if it looks regular, then the banker is discharged by payment in due course. This Section 85 protection. Section 10 Negotiable Instruments Act. Payment in due course means payment made in good faith and without negligence according to the apparent tenor of the instrument. Legal principle ఏంటంటే the banker is not required to verify the genuineness of the payee's signature. If the endorsement appears regular on its face, the banker is entitled to statutory protection. The loss falls on the person who enabled the forgery, not on the banker. Section 85 creates an exception to the general rule that forgery passes no title. The loss falls on the person who enabled the forgery, not on the banker. Okay, that thief mida. Section 85 creates an exception to the general rule that forgery passes no title. దాని మీనింగ్ ఏంటి సాయిబాబు సార్? ఏదండి? Section 85 creates an exception to the general rule that forgery passes no title. అంటే ఫోర్జ్ చేస్తుంటే ఫోర్జ్డ్ ఉంటే అది టైటిల్ ఉండదని. So section 85 creates an exception to that rule. Section 85 creates an exception to the general rule. ఫోర్జ్డ్ చెక్ అయితే మాత్రం ప్రొటెక్షన్ రాదని. Really? Okay. ఫోర్జరీ చెక్ అయితే అంటే బ్యాంక్ కి ప్రొటెక్షన్ రాదా సార్? బ్యాంక్కి ప్రొటెక్షన్ రాదు. అంటే ఇక్కడ బ్యాంకు ప్రొటెక్షన్ రాదు, కానీ అది యాపరెంట్ టెనార్. కానీ మనకు ఆ ఫోర్జరీ మనం డిటెక్ట్ చేయలేకపోతే తెలియదు కదండి, అది బ్యాంకర్కి తెలియదు కదా. బ్యాంకర్ దగ్గర ఓన్లీ డ్రాయర్ సిగ్నేచరే ఉంటుంది. మీరు చెక్ బ్యాంకుకి ప్రజెంట్ చేశారనుకోండి, ఆ డ్రాయర్ సిగ్నేచరే ఉంటుంది కదా, ఆయనే మెయింటైన్ చేస్తాడు అకౌంట్, ఆయన సిగ్నేచరే వెరిఫై చేయగలరు, పే సిగ్నేచర్ వెరిఫై చేయలేరు. పే సిగ్నేచర్ మీద బ్యాంకర్ కంట్రోల్ ఉండదు కదా. కాబట్టి ఎండార్స్మెంట్ అది కరెక్టే అనుకుని భావించాలి. ఓకే. సో ఇక్కడ కేసులో ఏంటంటే బ్యాంక్ ఆఫ్ బీహార్ వర్సెస్ మహాబీర్ లాల్. A check payable to order was presented with an endorsement purporting to be that of the payee. The endorsement later turned out to be a forged endorsement. The bank paid the check in good faith and without negligence. The payee sought to recover the amount from the bank. Same exactly what we read, but same case. The Supreme Court held that Section 85(1) expressly protects the banker who makes payment of an order check purporting it to be endorsed by the payee, provided the payment is made in due course. The banker is not bound to verify the authenticity of the payee signature. So the bank is not bound to verify the authenticity of the payee signature. సిగ్నేచర్ వెరిఫై చేయడానికి అవకాశమే ఉండదు, అసలు వాళ్ళ దగ్గర ఉండదు కదండి సిగ్నేచర్. కరెక్ట్. అంటే వాళ్ళ ఐడి కార్డు ఏమైనా అడగడానికి అడిగి చేస్తారు కదా సార్ యూజువల్లీ. చేస్తారు, ప్రికాషన్ అంతా తీసుకుంటారు. అందుకనే అంటే ఫోర్జరీ ఇక్కడ ఇది ఉంది కదండి, పేమెంట్ ఇన్ డ్యూ కోర్స్ అంటే ఆ ఐడి కార్డు అవన్నీ కూడా పోస్ట్ చేశాడు అన్నమాట అతను. ఓకే. అంటే మామూలుగా నార్మల్ చెకింగ్లో వీళ్ళకి తెలియలేదు. ఈ ఫోర్జ్ చేసిన వాళ్ళు చాలా జాగ్రత్త తీసుకుంటారండి, ఇంక్లూడింగ్ ఆధార్ కార్డు కూడా పోస్ట్ చేసేస్తారు. దాని మీద సిగ్నేచర్ దీని మీద సిగ్నేచర్ టాలీ అయిపోతుంది. అవును సార్, అవును. దానికి కూడా చాలా బుర్ర కావాలనుకుంటా సార్.
అంత 4G ఈజీ. ఇప్పుడు బాగా తెలివైన వాళ్ళే చేయగలరండి అవి. నార్మల్ వాళ్ళు బ్యాంకులో ఉద్యోగాలు చేస్తారు. వాట్ ఈస్ ద రేషియో డిసిడెండై ఈ కేసులో అంటే ద లా deliberately places the risk of forgery on the customer అంట. The law deliberately places the risk of forgery on the customer and not on the banker, as banking transactions require speed and certainty. Sorry, if the check appears regular and the payment is made without negligence, the banker is discharged. So, payment in due course, the banker is thoroughly discharged. The onus is on the customer only. Relevance to present case. The endorsement, though forged, purported to be genuine. The banker acted without negligence. Hence, statutory protection applies. Application. In the present case, check was payable to order. The endorsement appeared regular on the face of the instrument. The banker made payment in good faith and without negligence. There are no suspicious circumstances requiring further inquiry. So the banker is protected. Therefore, the banker is protected under Section 85(1). The payment qualifies as payment in due course. The true payee cannot recover the amount from the bank. Oh, the payment qualifies payment due course. The true payee cannot recover the amount from the bank. The loss must fall on the person who lost control of the check, not on the banker. సో ఎవరికైతే ఈ చెక్ ఇచ్చి పంపిస్తే వాడు పడేసుకున్నాడో వాడు వీడు కొట్టుకోవాలి కానీ బ్యాంకర్ కి ఏమీ సంబంధం లేదు. Conclusion: banker is statutorily protected. No duty to verify genuineness of endorsement falls on the banker. Payment is valid payment in due course. Payment is valid if payment is done in due course. True payee cannot recover the amount from the bank. So ikkada M cannot recover the amount from the bank. Thus, the bank is not liable. This is the thing. ఇవన్నీ ఓకే మేడం. ఈ రేషియో డిసెండి అని ఎందుకు రాశారు? ఎందుకు అట్లా రాయకూడదు? వాట్ డస్ ఇట్ మీన్? అంటే దిస్ ఈస్ రూల్ పొజిషన్. ఈ కేసులో ఇట్లా రూల్ పొజిషన్ వచ్చిందని. రేషియో డిసిడెండా ది ప్రెసిడెంట్ నెక్స్ట్ కేసెస్ ఇది ఫాలో అవుతారు. ఓ ఓకే, రేషియో డిసిడెండా డిసైడ్ చేసింది సుప్రీం కోర్ట్ అప్పుడు ఈ కేసులో. ఆ తర్వాత నుంచి ఇది జడ్జ్మెంట్ ఫాలో డిసైడ్ అయ్యారు. చేయడం అనేది జడ్జ్మెంట్ కదా మేడం. జడ్జ్మెంట్ ఈ ప్రిన్సిపల్ నెక్స్ట్ ఇట్లాంటి కేసు వస్తే ఇది ఫాలో అవ్వాలనేది ఈ రేషియో డిసిడెండా సేస్ దట్. అది స్టేట్ డిసైడ్స్ కదా. స్టేట్ డిసైడ్స్ ఆల్రెడీ డిసైడెడ్. రేషియో డిసిడెండా ఇస్ ద సేమ్ థింగ్ హియర్. స్టేట్ డిసైడ్స్ అది. సిమిలర్ కేసెస్ రూల్ పొజిషన్ ఫర్ సిమిలర్ కేసెస్ కదా. స్టాండ్ బై థింగ్స్ డిసైడెడ్. రేషియో డిసిడెండ్ అంటే ఆల్రెడీ డిసైడ్ అయిన కేసుని ఆ ప్రిన్సిపల్ని తీసుకోవటం. దట్ షుడ్ బి ఫాలోడ్ వితౌట్ ఎనీ ఎక్సెప్షన్. స్టేట్ డిసిషన్స్ అంటే దట్ ఈజ్ ఓన్లీ అతనికి దట్ విల్ హెల్ప్ ద జడ్జ్ టు మేక్ ఏ డెసిషన్. దట్ ఈస్ నాట్ కంపల్సరీ. స్టేట్ డిసిషన్స్ దే కెన్ లుక్ ఎట్ ద ruling, but that cannot be applied as it is. State decisions ante that is optional. State decisions is optional. Idi ratio decision compulsory. It is decided, done, over and done anamata. ఓకే, అంటే మీకు బార్ ఎగ్జామ్ యూస్ఫుల్ అవుద్దని ఇలాంటి టర్మ్స్ రాశాను నేను. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓ గాడ్, నెక్స్ట్ చదువుతారు ఎవరైనా? బ్యాంకర్ అండ్ కస్టమర్ డ్యూటీస్ అంటే చదవమంటే చదువుతా, లేకపోతే ఎవరైనా చదివినా చదవండి. ఓకే, నేను చదువుతానులేండి. ఓకే, బ్యాంక్ కస్టమర్ డ్యూటీస్ 2 times అడిగారు ఇది. సో లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ క్వశ్చన్ పేపర్ 2025 అంటే ఫ్రెష్గా అడిగారు. మిస్టర్ పి, కస్టమర్ ఆఫ్ బ్యాన్ బ్యాంక్, demands the bank to showcase how this money with the bank is being utilized. The bank refuses. He claims his right as being the principal and the bank being his agent. Can he oblige the bank to do so? Okay, the second question is Citibank sanctions an overdraft limit against the security of a contingent guarantee. The surety dies. Can a bank proceed against the heirs of surety under the guarantee? If so, what extent? So 2 different flavors.
on relationship between banking and customers. So the first question attend అవుదాం one after the other చేద్దాం. సో ఫస్ట్ ఏంటంటే పి కస్టమర్ డిమాండ్స్ దట్ బ్యాంక్ ఏం చేస్తుంది డబ్బులు నా బ్యాంక్ ఎక్కడికి వెళ్తున్నాయి ఐ నీడ్ టు నో అన్నారు. బ్యాంక్ సైడ్ నీకు చెప్పే అవసరం లేదంటే పి సైడ్ కస్టమర్ ఏజెంట్ రిలేషన్షిప్ ఉంది, మనకి ప్రిన్సిపల్ ఏజెంట్ రిలేషన్షిప్ ఉంది. దేర్ ఫోర్ ఈజ్ ఎంటైటిల్డ్ టు డిస్క్లోజర్. Issue ఏంటంటే whether the bank customer relationship is that of a principal and agent, entitling the customer to demand disclosure of how the bank utilizes deposited funds. So legal nature ఏంటంటే in respect to general deposit, the relation between banker is that of a debtor and a creditor. Only money is deposited, it becomes property of the bank. The customer has only right to repayment, not a right to supervise or control the bank's use of funds. There is no fiduciary or agency relationship requiring disclosure of internal development of funds. So very old case, 1848 Foley versus Hill. Customer contended the money deposited in bank was held in trust and demanded accountability. The House of Lords held that money deposited with the bank is not a trust money. The banker becomes a debtor and the customer is a creditor. The bank is entitled to use the money as its own. This case exclusively establishes the banker is neither an agent nor a trustee of the customer with respect to general deposits. So application ఏంటంటే Mr. P made a general deposit. Ownership of the money passed to the bank. The bank is free to utilize the funds. No legal duty exists. Therefore, Mr. P claim of agent relation is illegally incorrect. Conclusion: it is a bank customer is a debtor creditor, not a principal agent. Customer has no right to demand disclosure. Okay, so this is the first thing. Second thing, relationships ఏంటంటే Citibank sanctions. The Citibank granted an overdraft facility supported by continuing guarantee. The surety subsequently dies. The bank seeks to enforce a guarantee against the legal heirs of the surety. Okay. ఒకనికి ఓవర్ డ్రాఫ్ట్ ఇచ్చారు, దాని షూరిటీ అతను చనిపోయాడు. సో ఎవరైతే లీగల్ హెయిర్స్ ఉన్నారో ఆఫ్ ద షూరిటీ వాళ్ళ అగేన్స్ట్ వెళ్దామని బ్యాంక్ వాంట్స్ టు go. Can they do it? Whether the death of the surety discharges a continuing guarantee or whether the surety's heirs are liable to and to what extent. So basically ఇది ఏంటంటే most of it is like Indian contract law ప్రకారం section 129 defining a continuing guarantee as one extended to a series of transactions. Section 131 of Indian Contract Act, the death of surety operates in the absence of contrary to the contrary as a revocation of continuing guarantee for future transactions. Okay, so legal principle ఏంటంటే death revokes a guarantee prospectively, not retrospectively. Liabilities incurred before death remain enforceable. Legal heirs are liable only to the extent of estate inherited. There is no personal liability on heirs beyond inherited assets. సో ఆ షూరిటీ నుంచి ఇన్హెరిట్ చేస్తే అసెట్స్ దాంట్లో నుంచి బ్యాంకు కెన్ టేక్ ద షూరిటీ మనీ, బట్ బియాండ్ దట్ వాళ్ళు దే కెనాట్ టేక్. So this is one case, State Bank of India versus Index Port registered. The bank sought recovery under a continuing guarantee of death of surety. The heir contested liability. The Supreme Court held that death revokes the guarantee only for future advances. The estate of the deceased surety remains liable for obligations already incurred, and heirs are liable only to the extent of property inherited. So this is what we are talking again and again. In the present case, the overdraft facility was availed during surety's lifetime. Liability incurred before the surety's death. The guarantee stands revoked only for future overdrawing. The bank can proceed against heirs only up to the inherited estate. Whatever they have inherited from the surety, then against they can go. Conclusion in it: death revokes guarantees for future, not for past. Bank can recover incurred before death. Legal heirs liability is limited to inherited property. No personal liability of heirs. Personal liability aldite undadu. So Citibank can proceed against the heirs to a limited extent only. Okay, I think pretty clear idi. Simple and clear. I have one question. Yes, madam. ఇది ఫస్ట్ కేసులో అంటే there are two concepts here కదా. ఫస్ట్ కాన్సెప్ట్ లో మరి ఎప్పుడు బ్యాంకర్ కస్టమర్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టినప్పుడు బ్యాంకర్ కస్టమర్ రిలేషన్షిప్ ఏర్పడినప్పుడు అడగచ్చా నేను నా ఫండ్స్ ఎక్కడ పెట్టారు అని? వెన్ విల్ దట్ రిలేషన్షిప్ కమ్? మీరు అడగడానికి లేదు, వాడు ఇష్టం వచ్చినట్టు పెడతాడు. క్లియర్ గా దే ఆర్ సేయింగ్ becomes a property of the bank. కాదు, ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ జనరల్ డిపాజిట్స్ అన్నారు.
But what are other kinds that will create a banker-customer relationship where I can ask the banker, na double ekkada pettavu ani? There's Unless you're never a doing situation. portfolio management services చేస్తే గానీ you can't. Okay. మ్యూచువల్ ఫండ్స్ లో కూడా యూ కాంట్, ఎందుకంటే ఫండ్ మేనేజర్ విల్ డిసైడ్ కదా. ఓన్లీ మీకు పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ ఉంటుంది, వేర్ దే రన్ దట్ అకౌంట్ ఆన్ యువర్ బిహాఫ్ అండ్ దే ఇన్వెస్ట్ ఇన్ డిఫరెంట్ షేర్స్ అండ్ యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఆస్క్ ఏ షేర్స్ లో పెట్టారు చెప్పండి నాకు. ఓకే. నాకు తెలిసి సాయిబాబా గారు కెన్ క్లారిఫై. అంటే మ్యూచువల్ ఫండ్ లో అయితే డిస్క్లోజ్ చేస్తారు కదండి, ఏమేమి షేర్స్ లో ఇన్వెస్ట్ చేశారని డిస్క్లోజ్ చేస్తారు. ఎవ్రీ క్వార్టర్ చేస్తారు. క్వార్టర్ వీళ్ళకి లెటర్ కూడా వస్తుంది కదా. అవును. And I can also demand kada because that establishes a banker customer relationship ఏమో అక్కడ కదా కాదా? అంటే వాళ్ళని మీరు డిమాండ్ చేయలేరు, మీరు ఈ కంపెనీలో పెట్టండి ఇచ్చేయండి డిమాండ్ చేయలేరు, వాళ్ళు జస్ట్ ఇన్ఫార్మ్ చేస్తారు అంతే. ఇన్ఫర్మేషన్ ఇస్తారు కానీ మీరు ఇప్పుడు వేరే షేర్లు రిలయన్స్ షేర్లు చేయండి ఇంత పర్సెంటేజ్ అలా చెప్పలేదు. డిమాండ్ కాదు, అట్లా కాదు, ఎక్కడ పెట్టారు అని కనుక్కోవచ్చు. ఇన్ఫర్మేషన్ ఇస్తారు. జనరల్ డిపాజిట్స్ లో అయితే అది కూడా కనుక్కోవడానికి లేదని చెప్తున్నారు కదా. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు ఎక్కడెక్కడ పెట్టారు. ఓకే. దే హావ్ టు గివ్. అది ఒక క్వశ్చన్. as per RBI guidelines, not as per customer guidelines. Correct. True. Second question లో death revokes guarantee only for future transactions ఏంటి? ఫ్యూచర్ ట్రాన్సాక్షన్స్ ఏంటి వాడు చచ్చిపోయినాక? అంటే కంటిన్యూయింగ్ గ్యారంటీ కదండి అది. కంటిన్యూయింగ్ గ్యారంటీ అంటే ఆ గ్యారంటీ ఒక ట్రాన్సాక్షన్ అయిపోతే నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్కి మళ్ళీ ఆ గ్యారంటీ వ్యాలిడ్ అవుతుంది. ఇక్కడ ఆయన చనిపోయాడు కాబట్టి ఇంకా నెక్స్ట్ ట్రాన్సాక్షన్కి ఈ గ్యారంటీ ఉపయోగించుకోవడానికి లేదు. ఇది కంటిన్యూయింగ్ గ్యారంటీ, స్పెసిఫిక్ గ్యారంటీ కాదు. కంటిన్యూయింగ్ గ్యారంటీ అంటే మేడం, ఇప్పుడు మీరు నా దగ్గర కార్ ఒకటి తీసుకున్నారు, కారుకి బ్యాంక్ గ్యారంటీ ఇచ్చింది, సో అది మీరు కార్కి డెలివరీ అయిపోయిన గ్యారంటీ అయిపోద్ది కదా. మళ్ళీ నేను సెకండ్ కార్ పంపించినప్పుడు మళ్ళీ ఇంకో గ్యారంటీ తీసుకోవాలి కదా. కంటిన్యూయింగ్ గ్యారంటీ దట్ బికమ్స్ ఎ న్యూ గ్యారంటీ అన్నమాట. అదేలే, యు ఆర్ కాన్స్టెంట్లీ సప్లయింగ్ గూడ్స్ టు మీ అనుకోండి, దిస్ ఇస్ ఎ కాన్స్టెంట్ బిజినెస్, దెన్ దేర్ విల్ బి కంటిన్యూయింగ్ గ్యారంటీ. నాకు అర్థం కాదు ఏంటంటే డెత్ రివోక్స్ గ్యారంటీ ఓన్లీ ఫర్ ఫ్యూచర్ ట్రాన్సాక్షన్, అంటే చనిపోతే ఇంకా ఫ్యూచర్ ట్రాన్సాక్షన్ అన్నిటికీ ఆ గ్యారంటీ వర్తించదు, అంతే కదా? వర్తించదు, బ్యాంక్ నుంచి వర్తించదు. పాస్ట్ గ్యారంటీలకి ఇప్పుడు డబ్బులు ఇవ్వకపోతే నా అసెట్స్ ఇన్హెరిటెన్స్ నుంచి తీసుకోవచ్చు. ఓకే, డన్, గాట్ ఇట్, థాంక్యూ. అంతే కదా సార్? అంతేనండి. ఓకే. సో సార్ మీరు చదువుతారా 13th? చదువుతానండి. Minor capacity set off. On opening a bank account in the name of a minor child aged 12 years of age, can an overdraft be granted to a minor? Second, there is a credit balance in the account of Mr. Ram. The banker wishes to set this off against an overdraft in the joint name of Mr. Ram and Mr. Suresh. Will the bank exercise the right of set off? అంటే ఇవి రెండు క్వశ్చన్స్, ఒకటి మైనర్ ఒకటి సెట్ ఆఫ్. క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 1లో ఇష్యూ whether a minor who is incompetent to contract can be granted an overdraft which creates a debt obligation enforceable by the bank. Section 11 Indian Contract Act 1872. Only a person who is of the age of majority and of sound mind is competent to contract. Legal principle: a minor's agreement is void ab initio. An overdraft is a loan credit facility. Granting an overdraft involves a contract creating liability. Such liability cannot be enforced against a minor. A bank may allow a minor to deposit money but cannot extend credit. ఇది రూల్. కేసులో ఇది మనం నిన్న కూడా చదువుకున్నాం, మొహోరీ బీబీ వర్సెస్ ధర్మదాస్ ఘోష్ 1903. A minor executed a mortgage to secure a loan. The lender attempted to enforce repayment. The Privy Council held that a minor's agreement is absolutely void and no liability can arise from it. Since an overdraft is a loan, granting it to a minor would result in an unenforceable application. In this case, the account holder is a minor, 12 years. Granting an overdraft would create a debt. Such debt
would be legally unenforceable. The bank would have no legal remedy for recovery, hence granting an overdraft would be contrary to law. Conclusion: a minor may operate a deposit account. A minor cannot be granted an overdraft. Any overdraft granted would be void and unenforceable. Therefore, the bank cannot grant an overdraft to a minor. ఇది straight question. Next. There is a credit balance in the account of Mr. Ram. The banker wishes to set off this against a overdraft in the name of Mr. Ram and Mr. Suresh. Will the bank exercise the right of set off in the situation? Issue: whether a bank can exercise the right of set off between an individual account and a joint account. Banker's right of set off. General law: the banker's right of set off can be exercised only when both accounts are held in the same right and both accounts are held in the same capacity. Legal principle: individual account is equal to several liability, joint account joint liability. Different capacities, no set off. Set off requires express agreement if capacities differ. అంటే రెండు సెపరేట్గా ఉన్నాయి కాబట్టి ఒకటేమో జాయింట్ అకౌంట్ ఒకటి ఇండివిజువల్ అకౌంట్ కాబట్టి సెట్ ఆఫ్ కెనాట్ బి డన్. కేసులో పంజాబ్ నేషనల్ బ్యాంక్ వర్సెస్ అరోరా మాల్ దుర్గాదాస్ ఇన్ 1960 case, the bank attempted to combine an individual account with a joint liability for the purpose of set off. Judgment: the court held that accounts held in different capacities cannot be combined and set off is impermissible without express consent. Relevance: this case squarely governs situations involving individual credit balances and joint overdrafts. Application: in the present case, credit balance is in Ram's individual account. That is to be set off against the joint. Overdraft is in joint account. Accounts are held in different capacities. No express agreement permitting set off is stated. Therefore, the banker cannot lawfully exercise the right of set off. Right of set off requires same capacity. Individual and joint accounts differ in legal character. Banker cannot set off Ram's individual credit against joint overdraft. Hence, the bank cannot exercise the right of set off in this situation. ఇది కూడా సింపులే. ఇండివిజువల్ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటే జాయింట్ ఓవర్డ్రాఫ్ట్కి సెట్ ఆఫ్ చేయడానికి లేదు. నెక్స్ట్ మీరు చదువుతారా? ఇది అక్కర్లేదా మెచ్యూరిటీ క్యాలిక్యులేషన్? ఒకసారి అడిగారు. ఒకసారి అడిగారు. నెక్స్ట్ డెత్ ఆఫ్ ఎ కస్టమర్ ఉంది. సార్ ఫీజ్ మార్ట్గేజ్ రికవరీ ఎన్ని 18 ఉన్నాయి సార్ ఇందులో? ఆర్బీఐ లైసెన్సింగ్ 18 ఉన్నాయి. 18 ఉంటే ఇంకెన్నండి? 3 ఉన్నాయా? 3 ఉన్నాయి సార్ అంతే. అయితే చదివేద్దామండి. ఇది చదవాలి నెక్స్ట్ నేను మెచ్యూరిటీ క్యాలిక్యులేషన్. నేను చదవమని చదువుతాను సార్. చదవండి అయితే. ఓకే. సో మెచ్యూరిటీ క్యాలిక్యులేషన్ ఏంటంటే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ డేట్ 31st October 2019, పేయబుల్ 60 days after sight, accepted on 4th November 2009. Examine the method of calculation for the purpose of due date on instrument. And the bill of exchange dated 31st October, payable 60 days after sight, accepted on 4th November. So the question is to determine the date of maturity of the instrument. How the date of maturity calculated for the bill of exchange payable after sight, and what is the correct date in present case? So statutory provisions, Section 21 Negotiable Act. In a bill payable after sight, the maturity is calculated from the day of acceptance. Section 22 Negotiable Act, the maturity of negotiable date is the date at which it falls due. So 3 days of grace are added to nominal due date process unless expressly excluded. Legal principle: after sight means after acceptance. The date of acceptance is excluded in counting time. 3 days of grace must be added. If the maturity of the falls on a public day, payment shifts to the preceding working day, not applicable here. So application and a step-by-step calculation. Identify the date of sight. Date of sight వచ్చి November 4th. Exclude date of acceptance. Counting starts from అంటే ఆ రోజు కాకుండా 5th. Exclude date of acceptance అని ఉంది కదా Section 22లో. So next add 60 days to it. So 5th to
26 days, December 29, 31 days. So basically, Jan 3rd కి వస్తుంది అది. సో బేసికలీ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ దట్ 60 days కదా. ఫ్రమ్ 5th జూన్ నుంచి 5th నవంబర్ నుంచి క్యాలిక్యులేట్ చేయాలి. 5th నవంబర్ నుంచి 60 days చేస్తే జూన్ 3rdకి వస్తుంది. ఓకే, నామినల్ డేట్ డ్యూ ఇస్ 3rd. యాడ్ 3 days ఆఫ్ గ్రేస్ పీరియడ్. సో 3 days గ్రేస్ పీరియడ్ యాడ్ చేయాలి దీనికి. సో 3 + 3 is 6. So the bill is payable 60 days after sight. Date of acceptance is 4/11/2019. అంటే nominal due date will be 3/1/2020. After adding 3 days, the date of maturity 6/1/2020. Final answer: the bill of exchange matures on 6th January 2020. అర్థమైందా సార్? మ్యామ్, you have understood or should I explain again? No, I understood. What is valid is from the date of acceptance. నువ్వు ఎప్పుడైనా ఇష్యూ చేయి, whenever the date of acceptance, అక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేసి 3 days గ్రేస్ పీరియడ్ యాడ్ చేసుకుంటే వస్తుంది. అది యాక్సెప్టెన్స్ నెక్స్ట్ డే నుంచి చేయాలి. ఎక్స్క్లూడ్ డేట్ ఆఫ్ యాక్సెప్టెన్స్. కరెక్ట్. అదొకటి ఇంపార్టెంట్. ఓకే, 3 days గ్రేస్ పీరియడ్ ఎందుకు మేడం? వై నాట్ 4 days? ఎక్కడో చోట కట్ ఆఫ్ ఉండాలి కదా వేణు గారు. అది యాక్ట్ లోనే ఉందండి. 3 days అన్నది యాక్ట్ లోనే ఉంది. 3 days గ్రేస్ పీరియడ్. అవునా? ఓ, అందుకనే అడిగాను మేడం ఏం ఓ, ఆన్సర్. ఓకే. ఎక్కడో చోట ఏ ఉండాలి రూల్ కదండి. ఇట్లా ఉంది సార్? అది గుర్తుపెట్టుకోవాలా? రూల్ పొజిషన్ రూల్ ఏంటి? 21 సెక్షన్ 22 22. ఓకే, ఓకే, 21 22. ఓకే, యా. సో సింపుల్ ఓన్లీ. సో విల్ గో టు ద 15th one. మ్యామ్ మీరు చెప్తారా? ఓకే. Yeah. Death of a customer. Mr. Shetty, as customer of SBI Bank, has given written instructions to the bank to buy or sell stock, shares, and other. హలో మ్యామ్, You're మీ able వాయిస్ to know. మీరు చదవరా అయితే? ఎందుకంటే ఐ థింక్ నెట్వర్క్ ఇస్ లిటిల్. నో, నేను చదువుతాను. Facts of the case ఏంటంటే, Mr. Shetty, a customer of SBI Bank, gave a written instruction to the bank to buy or sell stock, shares, and other securities. So before the settlement day, Mr. Shetty died. The question is whether bank can credit or debit or credit the customer's account in pursuance of these instructions. Whether a bank can act upon customer's instruction to buy or certain securities after the death of the customer, the debt or credit the customer's account accordingly. The relationship between the bank and the customer, where the bank is acting instructions or buy security, that of principal and agent. So ఈ విషయంలో సెక్యూరిటీస్ కొనే విషయంలో ప్రిన్సిపల్ ఏజెంట్ అవుతారు. Agency is terminated after the death of the principal unless the agency is irrevocable or coupled with interest. Once the bank has a notice of customer's death, it has no authority to act further on the instructions. Any act done after the death and after notice is void and unauthorized. So agency is terminated by the death of the principal. So Foley versus Hill, although primary dealing with banker, the court recognizes where customer acts as an agent, ordinary principles of agency apply. So bank agent గా అన్నప్పుడు ప్రిన్సిపల్ ఏజెంట్ రూల్స్ అప్లై. ఓకే, సో ఇది ఇందాక కూడా చదువుకున్నాము. ఇది డైరెక్ట్గా అప్లికబుల్ కాదు ఈ కేస్కి, బట్ ఇండైరెక్ట్లీ దే ఆర్ సేయింగ్ దట్ ఇన్ దిస్ కేస్ దే క్లియర్లీ సెట్ బ్యాంక్ ఏజెంట్గా అయితేనే ప్రిన్సిపల్ ఏజెంట్ అవుద్ది, లేకపోతే ఇట్ ఈస్ డెటార్ అండ్ క్రెడిటార్ రిలేషన్షిప్ అని చెప్పారు అనమాట. సో అప్లికేషన్ ఏంటంటే, ఇన్ దిస్ ప్రెజెంట్ కేస్ మిస్టర్ షెట్టి has given specific instruction to the bank to buy sell shares. The instructions created an agency relationship. Mr. Shetty died before settlement. Upon death, the agency stood automatically terminated under section 20. The bank cannot debt or credit the account once it has notice of death. Any transaction carried out after death would be unauthorized and the bank would be liable for resulting loss. Instructions to buy create an agency relationship. Agency is terminated with death of the customer. Bank cannot credit or debit the account after death. Transactions must wait instructions from legal heirs or representatives. Therefore, SBI cannot debit or credit Mr. Shetty's account after his death and must suspend operations until lawfully authorized authority is produced. ఇది ఐ థింక్ ఇప్పుడు అన్నీ స్టాక్స్ అని రియల్ టైం అయిపోతున్నాయి కాబట్టి ఈ ప్రాబ్లం ఉండదు. అర్లియర్ ఏంటంటే బ్యాంక్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే వాళ్ళు వెళ్ళి కొని వాళ్ళు 3 రోజులు 4 రోజుల తర్వాత చేసేవాళ్ళు, బట్ దానికి కూడా క్రెడిట్ నోట్ పెట్టుకునేవాళ్ళు అకౌంట్ మీద. అంతే సార్? అవునండి, అంతే. క్రెడిట్ నోట్ లేకపోతే దొరికిపోయినట్టు ఇంకా వాళ్ళు. అవునవును,
అందుకని ముందు ఆ బ్యాలెన్స్ మీద హోల్డ్ పెట్టుకుంటారు. అవును. హోల్డ్ పెట్టుకుని చేస్తారు. బికాస్ దిస్ ఇస్ లైక్ ఎ వెరీ ఓల్డ్ థింగ్ రైట్ వేర్ వాళ్ళు వెళ్ళి వాళ్ళు 2-3 డేస్ పట్టేది కదా సార్. ఇప్పుడు అంటే రియల్ అవునండి, టైం అవును. ఇప్పుడు లేదులేండి, ఇప్పుడు ఇది లేదు కదా. ఇప్పుడు అసలు ఆ. బ్యాంక్ని ఎవరు అడుగుతున్నారు, అందరూ డైరెక్ట్గా చేసుకుంటున్నారు కదా, అవునవును, ఈవినింగ్కే సెటిల్మెంట్లు అయిపోతున్నాయి కదా సార్. అయిపోతుంది. ఓకే సార్. సార్ ఇది మీరు చదువుతారా మీ ఏరియా? చదువుతానండి. Yeah. SARFAESI NPA transfer. Banks X is burdened with the load of NPS for a long time. It seeks to share the burden by transferring few of these assets to a third party. How can it do so under the aegis of SARFAESI Act? సార్ వాట్ ఈస్ సర్ఫేస్ సార్? అసలు ఏంటిది? సర్ఫేస్ అంటే మొన్న అనుకున్నాం కదండి, 2 బ్యాంక్కి ఎన్పిఎస్ని రికవర్ అవును. చేసుకోవడానికి 2 యాక్ట్స్ ఉన్నాయి. ఒకటేమో సర్ఫేస్ యాక్ట్, రెండోదేమో డెట్ రికవరీ ట్రిబ్యునల్. సర్ఫేస్ యాక్ట్లో డైరెక్ట్గా అవును. వితౌట్ ఇంటర్వెన్షన్ ఆఫ్ ద బ్యాంక్ బ్యాంకే అమ్మేసుకోవచ్చు. సర్ఫేస్ అసలు ఇది ఏమిటంటే కరెక్ట్. ఎస్ వాట్ ఈస్ అంటే దట్? సెక్యూరిటైజేషన్ అండ్ సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్. ఓ రీకన్స్ట్రక్షన్ మై గాడ్. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ. ఇందులో ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ఫస్ట్ ఎస్తో స్టార్ట్ అయింది అనమాట, సెక్యూరిటైజేషన్. ఎన్పిఎస్ ఉంటే వాటిని బండిల్ కింద చేసి వేరే వాళ్ళకి అమ్మేయచ్చు. బ్యాంక్ Okay. has whether a bank can transfer or assign its NPS to a third party and what is the legal mechanism provided under the SARFAESI Act 2002 for such transfer. Rule. Statutory position, Section 5(1) SARFAESI Act. Any bank or financial institution may, notwithstanding anything contained in any other law, transfer by way of assignment or securitization. అది ఫస్ట్ ఎస్ అండి. ఎస్ అంటే సెక్యూరిటైజేషన్. ఎనీ ఫైనాన్షియల్ అసెట్ టు ఏ సెక్యూరిటైజేషన్ కంపెనీ ఆర్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ. అంటే ఇప్పుడు అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ అని ఉన్నాయి కదా, ఏఆర్సీస్. ఏఆర్సీస్కి అమ్మేసేయచ్చు. ఏఆర్సీస్ కానీ బయట ఎన్బిఎఫ్సికి కానీ వీళ్ళు ఇది పెట్టేసి ఒక బండిల్ కింద చేసేసి దీన్ని మీరు తీసుకోండి అని ఇచ్చేస్తారు. వాళ్ళు ఏం Section two. చేస్తారు? వాళ్ళు వెళ్ళి కలెక్షన్ చేస్తారా? వాళ్ళు వెళ్ళి చేసుకుంటారు. Define securitization as acquisition of financial assets by a securitization or reconstruction company from a bank. అంటే ఇది ఏం చేస్తారంటే వాళ్ళు ఇప్పుడు 100 రూపీస్ టోటల్ అన్నీ కలిపి ఒక 100 రూపీస్ ఉన్నాయనుకోండి, వీళ్ళు ఏమంటారంటే మేము 20 రూపీస్ ఇస్తాం, మాకు ఇచ్చేయండి అంటారు. ఆ బ్యాంకు మిగిలింది లాస్ పెట్టుకుని వీళ్ళు 20 రూపీస్కి అమ్మేస్తుంది. వీళ్ళు నెమ్మదిగా రికవర్ చేసుకుంటే వీళ్ళకి 30 కానీ 40 కానీ వచ్చింది అనుకోండి, అది ప్రాఫిట్ వాళ్ళకి. ఆల్రెడీ ఎన్పిఎస్ అయిపోయినాయి కదా అట్లా. వాళ్ళు రిజిస్టర్డ్ బాడీసా? ఎవరైతే రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ ఇవన్నీ? రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ రిజిస్టర్డ్ బాడీసే. ఓకే ఓకే. అంటే బ్యాంక్స్ అయినా కొనుక్కుంటాయి, లేకుంటే ఏఆర్సీస్ కొనుక్కుంటాయి, ఎన్బిఎఫ్సిస్ కూడా కొనుక్కుంటాయి. ఓహో, ఓకే ఓకే, గాట్ ఇట్. Defines asset reconstruction as acquisition of financial assets for the purpose of realization. NPS are financial assets under the Act. Banks may transfer NPS to securitization companies or asset reconstruction companies. Transfer can be by assignment or securitization. Upon transfer, the ARC steps into the shoes of the bank. ARC acquires the rights of the secured creditor, including enforcement under Section 13. అంటే ఇక్కడ ఏం చేస్తారంటే ఏఆర్సీలు కూడా మొత్తం ఫుల్ అమౌంట్ ఇచ్చారు, అందులో కొంత 10% టోటల్ అనుకున్న దాంట్లో 10%, 20% ఇస్తారు. మిగిలిన దానికి బాండ్స్ ఇస్తారు. 4 years తర్వాత 5 years తర్వాత పే చేస్తామని. అవి అప్పుడు మెచ్యూర్ అయిన తర్వాత ఆ అమౌంట్ వస్తుంది వాళ్ళకి. యాక్చువల్లీ వాళ్ళని కూడా బ్యాంక్సే బ్యాక్ చేస్తుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే బుక్స్లో వీళ్ళకి ఎన్పిఎస్ తగ్గించుకోవడానికి, అది క్లియర్ చేసేసామని చెప్పుకోవడానికి వాళ్ళకి ఈజీ ఉంటుంది అనమాట. మొన్న మోదీ గారు వచ్చినాక ఇవన్నీ తగ్గించారు కదండి. అవును, తగ్గించారు. జనాలు ఒప్పుకోరు కానీ, బట్ ఓకే. Mardia Chemicals Limited versus Union of India. The constitutional validity of SARFAESI Act was challenged, including provisions permitting banks to assign NPS and enforce security without court intervention. The Supreme Court upheld SARFAESI Act, recognizing that transfer of financial assets to ARCs or SCs is a legitimate mechanism to strengthen the banking system and ensure recovery of bad loans.
relevance. The judgment affirms that banks are statutorily empowered to offload NPS to third parties who can then independently enforce recovery. In the present case, Bank X holds NPS classified as financial assets. It may transfer these NPS to an ARC or SC. The transfer may be by assignment or by securitization for consideration. After transfer, ARC becomes the secured creditor. ARC can invoke Section 13 SARFAESI against borrower. Bank X thereby reduces NPA exposure and improves liquidity. Thus, the proposed transfer is fully authorized under the Act. Conclusion: SARFAESI Act permits transfer of NPS. Transfer can be made to ARCs or SCs. Mode: assignment or securitization under Section 5. ARC acquires all recovery rights of the bank. Therefore, Bank X can legally transfer its NPS to a third party under Section 5 of the SARFAESI Act. Section 5 గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. thereby sharing and reducing its NPA burden. Section 5 ఒకటి, సెక్యూరిటైజేషన్ అన్న వర్డ్ ఒకటి. కాదు, తగ్గించారు అంటే ఏంటి? సెక్షన్ 5 ఎత్తేసారా? ఉందా? అట్లా కదండి. అంటే ఈ సెక్యూరిటైజేషన్ ఇవి ఇంటర్నల్ సర్క్యులర్ ప్రకారం సెక్యూరిటైజేషన్ అది తగ్గించండి అని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారన్నమాట. సో ఎన్పిఎస్ తో బతకమనా? ఎన్పిఎస్ మీరే రికవర్ చేసుకోండి, బ్యాంక్ నే రికవర్ చేసుకోండి. వెరీ గుడ్. ఓకే. సో సెక్షన్ 5 అయితే ఉంది కదా సార్? ఇంకా ఉంది, ఇప్పుడు కూడా అమ్ముతున్నారండి. సెక్యూరిటైజేషన్ లో అసెట్స్ అవి అమ్ముతున్నారు. అంటే ఇంతకు ముందు అంత ఎక్కువగా అమ్మట్లేదు. నెక్స్ట్ మీరు చదువుతారా? నాది ఏదో వాయిస్ బ్రేక్ అంటున్నారని మళ్ళీ ఎందుకు డిస్టర్బెన్స్ అని. నేను చదువుతానండి, నో ప్రాబ్లం. చదవండి. Okay, mortgage recovery. There is a house in the name of Malati. After marriage, her husband, without the knowledge of her mortgaged the house to a bank. Later, she sold her house to somebody and registered it legally. Advised the bank for recovery of debt. So, question ఏంటంటే, house stands exclusively in the name of Malati. After marriage, her husband, without Malati's knowledge or consent, mortgaged the house to a bank to secure a loan. Subsequently, Malati sold the house to a third party. అంటే ఆవిడకి లోన్ గురించి తెలవదు. Through a registered sale deed, the bank now seeks advice on recovery of debt. Whether a bank can enforce a mortgage and recover debt when the mortgage property does not belong to the mortgager and the true owner has subsequently transferred the property to a bona fide purchaser. So, what are the provisions? Section 58 Transfer of Properties Act. ఇది అసలు మన బ్యాంకింగ్ యాక్టే కాదు, అయినా మనం ఎన్ని చదువుకుంటున్నాం. అంటే ఇది అసలు ప్రాక్టికల్ గా జరగదండి. ఎందుకంటే మాలతి పేరులో ఉన్నది ఆయన ఎలాగా చేయగలుగుతాడు? మార్టిగేజ్ చేయటానికి అవ్వదు. అదే బూతు. బ్యాంక్ కూడా వదులుతారా సార్? మొత్తం సేల్ డీడ్ తీసుకుని అందరితో సంతకాలు పెట్టించి విట్నెస్ గా కూడా పెట్టించి తీసుకుంటారు వాళ్ళు. But anyways, Section 58, a mortgage can be created only by the owner of the property of the person authorized to do so. Section 7, only a person competent to contract and entitled to transfer of property can transfer. A person, Section 59, mortgage or immovable property must be executed by a person having title. So legal principle ఏంటంటే, person cannot mortgage property he doesn't own. Marriage does not confer ownership rights in spouse self-acquired property. Mortgage created without title or authority is void. Subsequent bona fide purchases for the value without notice is protected. Okay, subsequent bona fide purchaser for the value without notice is protected under. So, typical case Vidyadhar versus Manikro, the person without ownership of authority purported to create rights over immovable property. The true owner later transferred the property lawfully. The Supreme Court held that no valid interest can be created by a person who has no title. Any such transaction is void and the transfer is from the true owner acquires good title. Ownership is a foundation of valid mortgage. Absence. So, in case lo maybe it is not a bank, but a person has basically created rights on a movable property to a certain person, whereas the true owner actually sold it away. So, Supreme Court said that interested parties లేకపోతే he doesn't have right to sell. So, వాడు చేసిన transactions అన్ని invalid అని చెప్పారు. Ownership is a foundation of valid mortgage. Absence of the title renders mortgage info. Since Malati's husband no ownership, the mortgage is void and unenforceable against the property. So application ended, the house was owned exclusive Malati. No husband has no title, authority or consent.
to mortgage. The mortgage created in favor of bank is void ab initio. Maruti subsequently transferred the property through valid registration sale deed. The purchaser acquired good lawful title. The bank cannot proceed against the property. The bank remedy lies only against the husband personally, not against the property. ఓకే. సో హస్బెండ్ మీద చీటింగ్ కేసు పెడితే అప్పుడు వైఫ్ ఏమన్నా డబ్బులు తిరిగి ఇస్తాం తెలియదు మనకి. సో అదండి స్టోరీ. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఇస్ దట్. ఓకే. సో వీ హ్యావ్ ద లాస్ట్ వన్ విచ్ ఇస్ ఆర్బీఐ లైసెన్సింగ్. ఆర్బీఐ 2023లో అడిగారు. ఈ క్వశ్చన్ ఎప్పుడు అడిగారు? లాస్ట్ 2023లోనే అడిగారు. ఈ వెరైటీ క్వశ్చన్లని 2023లో అడిగినట్టు. RBI cancelled the license of RC Bank. RC Bank want to challenge the cancellation of license. Where can the appeal lie? So RBI cancelled RC Bank. RC Bank challenges. The question is whether appeal can lie against such cancellation. Whether proper appellate form for a bank to challenge the cancellation of banking license by the RBI. Statutory provision ఏంటంటే Banking Regulation Act 22(5). Section ప్రకారం any banking company aggrieved by the cancellation license by RBI may within 30 days from the date of cancellation appeal to the central government. So granting and cancellation of bank license is statutory power of RBI. The act provides a specific appellate remedy. When the statute prescribes a remedy, the remedy alone must be followed. Civil courts have no jurisdiction in the matter. So only thing ఏంటంటే ఇక్కడ ఇదేం ట్రిక్కీ క్వశ్చన్ అనమాట. ఆర్బీఐ క్యాన్సిల్ చేయగానే మీరు రిట్ పిటిషన్ వేసుకోవచ్చా అని వాడు అడిగాడు. సో దానికి ఏంటంటే ఓన్లీ ఒకటే ఆన్సర్, 30 days అపీల్ టు సెంట్రల్ గవర్నమెంట్ వేసుకోవాలి, కోర్ట్స్ కాదు. సివిల్ కోర్ట్స్ హ్యావ్ నో జ్యూరిస్డిక్షన్ అంట. సో ICICI Bank versus official liquidator of AP Star Industries. The Supreme Court examined the regulatory powers of RBI under banking regulation and binding. The court held that the Banking Regulation Act provides statutory mechanism. Parties must strictly adhere to it. RBI regulation decisions are subject to appeal in a manner prescribed by the Act. The case affirmed the challenges to RBI action must follow the statutory appellate route, reinforcing Section 2025. So ఈ కేస్ ఈజ్ నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్, బట్ ఐ థింక్ ద కోర్ట్ సుప్రీం కోర్ట్ క్లారిఫికేషన్ ఏమిచ్చిందంటే మీరు ఆర్బీఐలో ఏవైతే గైడ్ లైన్స్ ఉన్నాయో ఆ గైడ్ లైన్స్ మీరు ఛాలెంజ్ చేసినప్పుడు దానికి స్టాట్యుటరీ ప్రొవిజన్స్ అంటే ఆల్టర్నేట్ మెకానిజమ్స్, ఇది కాకపోతే ఏం చేయాలి, ఏ అపాలెట్ అథారిటీని కన్సల్ట్ చేయాలని క్లియర్గా రాసాము. ఆ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ మీరు ఫాలో అవ్వాలి, దాంట్లో క్లియర్గా మీకు రెమెడీస్ ఉన్నాయని చెప్పారనమాట. సో అప్లికేషన్ ఏంటంటే ఆర్బీఐ క్యాన్సల్డ్ RC Bank license under Section 22. RC Bank is aggregated banking company. Section 25(5) expressly provides for appeal. The appeal must be filed before the central government. Time is 30 days from the cancellation. RC cannot approach civil courts directly. సో అక్కడ వెళ్ళినాక సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుంది దాన్ని బట్టి దే కెన్ గో ఫర్ civil court appeal or a writ petition, I guess. Not before that. ఓకే. Section 22(5) ప్రకారం చేయాలన్నమాట. ఇది ట్రిక్ క్వశ్చన్ కాబట్టి దీన్ని అడిగారు అనమాట. ఆర్బీఐ లైసెన్సింగ్ ఒకసారి అడిగారు. సో దేర్ ఎండ్స్ అవర్ పార్ట్ సి. సో టుమారో విల్ డూ పార్ట్ ఏ. ఓకే అండి. ఓకే సార్. ఓకే. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీబడి. నిర్మలా మేడం గారు థ్యాంక్ యూ, సాయిబాబా గారు థ్యాంక్ యూ సో మచ్. ఆ కవిత కూడా రాశారు. థ్యాంక్స్. ఆనర్డ్ సార్ అండ్ హంబల్డ్. సో నైస్ ఆఫ్ యూ సార్. థ్యాంక్స్. థ్యాంక్స్ సార్. థ్యాంక్స్.